ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి తాడేపల్లి సిటీ కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ తాడేపల్లి సిటీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రాజధానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో పూచీకత్తు సమర్పించడానికి తాడేపల్లి సిటీ కార్యాలయానికి తరలివచ్చారు. వచ్చిన నేపథ్యం చూసాము. అయితే ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. తాడిగడపలోని సిటీ కార్యాలయానికి కూడా అక్కడ ఇసుకకు సంబంధించినటువంటి అక్కడ కేసులో ఆయనకి బెయిల్ మంజూరైతే అక్కడ కూడా పూచీకత్తు సమర్పించారు. ఇప్పుడు తాజాగా సిటీ కార్యాలయంలో కూడా పూచీకత్తుకు సంబంధించినటువంటి పూచీకత్తు సమర్పించడానికి సిటీ కార్యాలయానికి అయితే రావడం జరిగింది. పూర్తిగా తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. 3 కేసులకు సంబంధించి అటు మద్యం కేసు, ఇసుక, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ 3 కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ 3 కేసులకు సంబంధించి పూచీకత్తు సమర్పించాలని చెప్పి నేపథ్యంలో పూచీకత్తు సమర్పించడానికి హైదరాబాద్ నుంచి ఆయన రావడం 3 అంటే అటు తాడేగడప సిఐడి కార్యాలయం, తాడేపల్లి సిటీ కార్యాలయం, గుంటూరులో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్కి కూడా ఆయన వెళ్ళబోతున్నారు. 3 కేసులకు సంబంధించి పూచీకత్తులు సమర్పిస్తున్న నేపథ్యంలో అక్కడ వెళ్ళి ఆయన పూచీకత్తుని సమర్పించబోతున్నారు. చంద్రబాబు నాయుడు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 3 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తాడేపల్లి సిటీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి కాన్వాయ్ దృశ్యాలు ఇవన్నీ కూడా చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎన్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి A1గా చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. A1గా ఉన్నటువంటి చంద్రబాబు సెప్టెంబర్ 9వ తేదీన ఇదే సిటీ కార్యాలయానికి వచ్చారు. సిటీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ దాదాపు 24 గంటల పాటు ఆయన విచారణ ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు సిటీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి వెహికల్ పూర్తిగా పోలీసులు అంతా కూడా ఇక్కడ సిటీ కార్యాలయం వద్ద ఎవరిని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన వెంట వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసు వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి అలాంటి మార్పు చేసి పూర్తిగా అక్కడ కొంతమందికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారనేది ప్రధాన అభియోగం. నారా లోకేష్ కూడా A14గా ఉన్నారు. చూడొచ్చు పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకోవడంతో ఇక్కడ కొంత వాగ్వాదం కూడా జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం తాడేపల్లి సిటీ కార్యాలయానికి అయితే చంద్రబాబు చేరుకున్నారు. పూచీకత్తు సమర్పించి ఇక్కడ నుంచి గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నారు. కెమెరా పర్సన్ పండితో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.